మనతో వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి ఏమంటుండు, బీఆర్ఎస్ అంటే లేవదంట, బీఆర్ఎస్ పార్టీ లేవదు, బీజేపీ సాలదు, తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగులేదు. వీళ్ళు ముగ్గురే ఉండ్రు ఇక మగపిల్లగాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇక అంతే. వస్తే ఆయన రావాలి, లేకపోతే ఈయన రావాలి, వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక ఆయన రావాలి, అంతేగాని నాలుగో వ్యక్తి మాత్రం వచ్చేది లేదు. ఇక రాసి పెట్టుకోరు, మొత్తం పట్ట చేసుకొని పెట్టుకోరు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. బీఆర్ఎస్ అంటే లేవదంట, అలాగే లేవాలని ఏం ఆలోచన ఏమి లేదు, కానీ వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు, ఇంకేమి లేచి పాడవుతుంది. ఇక లేవదన్నది అర్థమైంది. అది బీజేపీకి చాలదు. బీజేపీ వాళ్ళకి ఏం చాలదు, ఆ లీడర్లు ఓలైతే ఉన్నారో, ఒక 5-6 తలకాయలు, పెద్ద పెద్ద తలకాయలు ఓలైతే ఉన్నారో వాళ్ళకి సరిపోతుందిలే. మీరు ఇచ్చే కమిషన్లు, మీరు ఇచ్చే కాంట్రాక్టులు, ఆ లెక్క ప్రకారం వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళకు ఈ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎన్నడూ లేదు, రాబోదు కూడా. వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళ పని వాళ్ళకి సరిపోదు చాలు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంటే చాలు, తెలంగాణ రాష్ట్రంతో వాళ్ళకి పెద్ద పని ఏం లేదు. మీరేం గుర్తు చేయనక్కర్లేదు రేవంత్ రెడ్డి పడేలాలని. ఇంకా తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగులేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని ఎవరు చెప్పాలా? ప్రజలు చెప్పాలి. ప్రజలు చెప్తే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు అని అర్థమవుతుంది. రేపు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపాలిటీ ఎన్నికలలో మొత్తం మాదే, దాదాపుగా అన్ని స్థానాలు మాకే వస్తాయి, ఆధిక్యం మాదే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇగో కర్ర ఉందో బైర్యాంది అన్నట్టు. ఇప్పుడు అధికార పార్టీ మీది కాబట్టి కంపల్సరీ మీకే వస్తాయి. దాదాపుగా ఎక్కువ సీట్లు అయితే మీకే వస్తాయి. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు గదే పని అయింది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి గదే పని అవుతుంది. అంతకు మించింది ఏముంటుంది చెప్పు. ఇక ఇంకేమంటాడు, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనయే. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో హర్షం, బీఆర్ఎస్పై జనంలో ఇప్పటికీ విముఖత. బీజేపీకి తెలంగాణలో పరిస్థితులు ఎన్నటికీ అనుకూలంగా ఉండవు, ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడితో ఏకాంతపు చర్చలు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళండి అని పార్టీని మరింత బలోపేతం చేయాలని ఖర్గే సారు సూచనలు ఇచ్చిందట. నేడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే ఉపాయం అయితే ఉందట, ఆలోచన అయితే ఉందట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకేమైనా తిరుగులేదన్నాడు కదా. తిరుగు ఎప్పుడు ఉండదంటే, మీరు ఇస్తారన్న 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరాలి సంపూర్ణంగా. ఇప్పుడు ఏంది, మన ఇందిరా మిల్లు అయితే ఉన్నాయి కదా, ఆల్రెడీ ఎంతో కొంత అయితే ఓపెన్ చేసిరు కదా. ఇందిరా మిల్లు మొత్తం సంపూర్ణంగా ఇచ్చే ఉపాయం చేయాలి. మళ్ళీ పోతే అవి మీరైతే 6 హామీలు ఏవైతే ఉన్నాయో 6 హామీలని బరాబరుగా 100% అమలు పరచాలి. ఇంకా 6 హామీలు కాకుండా 420 420 హామీలు ఇచ్చారు కదా, ఆ హామీలల్లో కనీసం 210 అన్నా మీరు నెరవేర్చే ఉపాయం చేస్తే తెలంగాణలో నిజంగా కూడా తిరుగులేదు అని అనుకుంటారు. జనాలకు ఏం కావాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలి, బీజేపీ పార్టీ జెండా ఎగరాలని ఆలోచన ఏముండదు. జనాలకు ఏదైతే మంచి చేస్తుందో, ఏ పార్టీ అయితే మంచి చేస్తుందో గా పార్టీకి పట్టం కడతందుకు రెడీగా ఉంటారు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏలి, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఆగకాలం లేదు, వాళ్ళకి 10 ఏళ్ళు ఇస్తేనే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం సంకనాకి ఇచ్చిరు. ఇక వాళ్ళకు వద్దులే, వాళ్ళు చేసిన కాడ చాలా అనే ఉద్దేశంతో మీ చేతిలో పెట్టిరు. కాంగ్రెస్ పార్టీకి ఎటు వచ్చింది అధికారం, బీఆర్ఎస్ పార్టీ మీద ఏమంటారు తిరుగుబాటు చేసిరు. దానిపైన విరక్తి చెంది కాంగ్రెస్ వాళ్ళు ఇంకేమన్నా చేస్తారేమో, రేవంత్ రెడ్డి ఇంత పొడుగు మాట్లాడుతుండు, అంతంత పొడుగు మాట్లాడుతుండు కదా, బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని మొత్తం బయట పెడతాడు, అక్రమాలు మొత్తం బయట పెడతాడు, గుంజుకున్న భూములన్నీ మళ్ళీ వెనుక గుంజుకొస్తాడు, నిరుద్యోగులకు మొత్తం ఉద్యోగాలు ఇస్తాడు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిరు. ఇది వాస్తవం. అందులో మరి ఏం చేసినాం అనేది ఒకసారి నీ ఆత్మవిమర్శ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎకరాల కొద్దిగా భూమిని గుంజుకూరని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏడనన్నా ఇప్పటిదాకా 1 ఎకరం భూమి వెనుక గుంజుకొచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే చెప్పాలి. పలాని కాడ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, ఆ కేసీఆర్లకు సంబంధించిన పార్టీ వాళ్ళంతా కలిసి పలాని కాడ 4 ఎకరాల భూమి కబ్జా పెట్టిరు, అగో ఆ 4 ఎకరాలు తీసుకొచ్చి గవర్నమెంట్ కలిపినా అని ఒక్క సాక్ష్యం చూపించే ఉపాయం చెయ్యి. తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ మీకే ఇస్తారు. 2 లక్షల ఉద్యోగాలు ఏదో ఇస్తున్నావు కదా, ఆ ఉద్యోగాలు ఇచ్చే ఉపాయం చేయాలి. పని చేస్తున్నారు, చేసినా కానీ ఈ 5 ఏళ్ళల్లో, అంటే 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు అయితే బాకీ ఉంది. ఈ 3 ఏళ్ళల్లో మీరు ఇచ్చిన హామీలల్లో సగం హామీలు నెరవేరిస్తే పక్క మీకే పట్టం కడతారు. ఎందుకంటే మహిళలకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పినావు, ఇంకా అది ఇంతవరకు అయితే రాలేదు.
మళ్ళీ పోతే ఏది గ్యాస్ అన్నారు, గ్యాస్కు సబ్సిడీ అయితే వస్తలేదంట. చాలా దిక్కులలో జనాలు అయితే అంటారు గ్యాస్ సబ్సిడీ వస్తలేదని చెప్తున్నారు. ఆ పింఛన్లు 2000 కాస్త 4000 చేస్తా అని చెప్పినావు. ఆ 4000 వేసే ఉపాయం చేయి. 4000 వేసే ఉపాయం చేస్తే నిజంగానే అనుకుంటారు. రైతులకు సకాలంలో ఏది రుణమాఫీలు చేస్తామని చెప్పినావు. అవిటి కూడా ఇబ్బంది లేకుండా చేసే ఉపాయం చేయాలి. ఏమన్నా కట్టిన మహిళా సంఘాలకు ఏమన్నా డాక్టర్ పథకాలు కానీ అది పావుల వడ్డీలో లేకపోతే వడ్డీ లేని పైసలు ఏదో ఇస్తామని చెప్పారు కదా, అవిటిని సంపూర్ణంగా ఇచ్చే ఉపాయం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కూడా తిరుగులేదు అని అనుకుంటారు. అవునా కాదా ప్రజలారా? తిరుగు ఎప్పుడు ఉండదు? జనాలు తీర్పిచ్చినాడు తిరుగు ఉండదు. ప్రస్తుతానికి మీకైతే జనాలు తీర్పిచ్చిరు, మీరు అధికారంలో ఉన్నారు. కానీ బీఆర్ఎస్ని బీజేపీని మీరు క్యాల్కులేట్ చేసుకునే ఆలోచన అయితే పెట్టుకోకూరు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం వేడి కాడికి సత్రోలు సర్వనాశనం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు అయినా కానీ, లేకపోతే ఆ ఈరేస్ కార్ పంచాయతీలు అయినా కానీ, లేకపోతే కాళేశ్వరం ముచ్చటైనా కానీ ఇట్లా మొత్తం పేలయ్యారు. కాబట్టి మీ చేతిలో పెట్టే ఉపాయం చేసిరు. ఇక వాళ్ళ పంచాయతీలకే ఉంది. ఇంకోటి, బీఆర్ఎస్ పార్టీ లేవనే లేదు అంటావు కదా. బీఆర్ఎస్ పార్టీ లేవలేకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ నడువులు ఇరగొచ్చింది కల్వకుంట్ల కవితమ్మ. ఇక లేచకాలం ఏమో చెప్పు వాళ్ళు లేయరు పీకరు అది కానీ ముచ్చటది. కానీ కల్వకుంట్ల కవితమ్మ ఒక్కది చాలు బీఆర్ఎస్ పార్టీ లేవకపోవడానికి కారణం. ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఒక్క 10% బయట పెట్టినా కానీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ₹4 లేకుండా కొట్టుకపోతుంది. అందరికీ ఎరుకున్న ముచ్చటే. బీజేపీ పార్టీకి అయితే ఆలోచన అయితే లేదు. మీకు తిరుగులేదు అనిపించుకోవాలంటే జనాల దగ్గర నుంచి ఆదరణ పొందాలి. జనాలకు ఏదైతే మంచి ఉంటుందో మంచి చేసే ఉపాయం చేయాలి. గట్లయితే నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని అనుకుంటారు. ఏమంటారు ప్రజలారా? అవునా కాదా చెప్పురి.